కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐవి రెడ్డి గారికి, సభా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగారెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా వేదిక ముందున్న కందలాపురం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి క్షమించండి, ఈ యొక్క కార్యక్రమానికి మా అమ్మ మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల సడన్ గా వేరే ఊరికి వెళ్ళడం వల్ల రాలేకపోయింది. అయినా కానీ వారి తరఫున కూడా మీ అందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా కందులాపురం గ్రామానికి వస్తే మా స్వగ్రామమైనటువంటి అన్వల్యుడికి వెళ్ళినటువంటి వాతావరణం కనిపిస్తుంటది. మరి ఎందుకంటున్నానంటే చాలా మందికి గుర్తే ఉంటది, మన దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఆ రోజు ఆ పెద్ద ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో జరుపుకోవడము ఒక పండుగ లాంటి వాతావరణం. కాకపోతే ఈరోజు ఇంకొక మహా మోసగాడు నేత, మోసాలు చేసే నేత గురించి చెప్పుకోవడానికి రావడం దురదృష్టమైనప్పటికీ మరి మేమందరం కూడా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి అన్న గారి పాదయాత్ర ముగింపుకు రావడం జరుగుతుంది. దాదాపు 14 నెలలు మన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాదయాత్ర చేసుకుంటూ 3600 కిలోమీటర్ల మైల్ రాయలు కూడా నిన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి రాబోయే 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రని ముగించుకుంటున్నారు. ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పాదయాత్ర చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఒక శుభ సందర్భమే. మేము జగన్మోహన్ రెడ్డి గారికి అందరం చెప్పాము, అన్న మీరు ఇది ముగించుకుంటున్న సందర్భమున మేము కూడా సంఘీభావ యాత్రలు పాదయాత్రలు చేస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మరి నేను పాదయాత్ర చేశాను, మరి ఇది మనందరికీ సంతోషమైన విషయమే. కాకపోతే అంతకంటే ముఖ్యము ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ మోసగాడు చేసే మోసాలని మళ్ళా ఒక్కసారి కూడా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. కాబట్టి నా గురించి కంటే కూడా మీరు ప్రజల్లోకి వెళ్లి ముందు ఈ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చేసే మోసాల గురించి, మరి ఇప్పుడు చెప్పబోయే అబద్ధాల గురించి ముందు మన ప్రజలందరికీ చేర్చని చెప్పడం జరిగింది. కావున మన రాష్ట్ర కేంద్ర కార్యాలయం నుంచి మన గిద్దలూరు ఇన్ఛార్జ్ ఐవి రెడ్డి అన్న గారికి వారి నుంచి రావడం జరిగింది. మీరు ప్రతి గ్రామంకి వెళ్ళి నిన్ను నమ్మవు బాబు అనే కార్యక్రమం చేయమని. కావున ఈరోజు మీ అందరి మధ్యలో మేము రావడం జరిగింది. మరి ముఖ్యంగా పెద్దలు డాక్టర్ రంగారెడ్డి గారు అయితేనేమి, దాని ముందు శ్రీనివాస్ రెడ్డి అన్న అయితేనేమి, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్తారో మీ అందరికీ చెప్పడం జరిగింది. మరి మాకంటే కూడా ఎక్కువగా కింది స్థాయిలో మీరు గ్రామ స్థాయిలో అనుభవిస్తున్నారు కాబట్టి మీకే బాగా తెలుసు ఏ విధంగా అయితే మోసాలు చేశారో, ఏ విధంగా అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేశారో, చేయబోతున్నారు అని చెప్పేసి. ముఖ్యంగా రుణమాఫీ అన్నారు. మరి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులందరి రుణమాఫీ నేను చేస్తానని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను మొత్తం చెప్పలేదు, 50,000 చెప్పినానని చెప్పాడు. మరి ఆ 50,000 కూడా ఎవరికి ఏం సరిగ్గా ఇవ్వలేదు. కనీసం ఇంట్రెస్ట్ కూడా కట్టుకోలేని పరిస్థితి వారి యొక్క ఈ రుణాలకి. అదే విధంగా యువకులకు ఏం చెప్పాడు, జాబ్ కావాలంటే చంద్రబాబు రావాలన్నాడు. చంద్రబాబు వచ్చాడు కానీ యువకులకి జాబ్ రాలేదు, కానీ జబ్బులు వచ్చాయి. ఇది చంద్రబాబు యొక్క పరిపాలన. మరి అదే విధంగా చెప్పుకుంటూ పోవాలంటే దాదాపు 600 అబద్ధాలు చెప్పాడు, ఇంకొక 600 చెప్పబోతున్నాడు అనేది మనందరికీ తెలిసిందే. మరి ఆ రోజు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా పోరాడుతున్నప్పటికీ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారిగా ముఖ్యమంత్రి అయితే మన తెలుగుదేశం పార్టీకి అయితేనేమి, మరి నా కుటుంబంకి అయితేనేమి ఇంకొకసారి ముఖ్యమంత్రి అయ్యే క్వశ్చనే లేదని తెలుసుకొని ఆ రోజు ఇన్ని విధాలుగా అబద్ధాలు వాగ్దానాలు చేశారు. మరి కులాల వారీగా మరి ఒక కులానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని, అదేవిధంగా ఇంకొక వెనుకబడిన బీసీ వాళ్ళకు కూడా
డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని ఓట్లు వేయించుకున్నారు. మరి కాపులకు ఏం చెప్పాడు, మిమ్మల్ని బీసీలో నేను చేరుస్తానని చెప్పాడు. మరి వారికి కార్పొరేషన్ కూడా పెడతానని చెప్పాడు. ఇలాంటివి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ వెళ్తాడు. మరి అధికారం వచ్చిన వెంటనే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వారితో ఉన్న పరిపాలకులు అందరూ కూడా మర్చిపోయారు వారు చేసింది. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా మన గిద్దలూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలిసిందే, దాదాపు మరి చెప్పనవసరం లేదు కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది గిద్దలూరు నియోజకవర్గంలో ఒక విడుదల కుటుంబే తప్ప ఎవరు కూడా గిద్దలూరు నియోజకవర్గం గెలిచారు. అదేవిధంగా ఖమ్మంలో దాదాపు 20 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలిచి. పెద్దలు చప్పడి వెంకయ్య గారి తర్వాత ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి దాదాపు 20 సంవత్సరాలు ఎవరు కూడా గెలవలేదు. కావున మనం చూసుకుంటే ఆనాడు వారిద్దరి సొంత బలాలపైన తెలుగుదేశం పార్టీలో గెలిచిందే తప్ప ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సపోర్ట్ లేదనేది మీ అందరికీ తెలిసిందే. మరి పెద్దలు గౌరవనీయులు కందులు ఓబుల్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా చప్పడి వెంకయ్య గారు అయితేనేమి, చిత్తా రంగారెడ్డి గారు అయితేనేమి, ఇతర నాయకులందరూ కూడా అభివృద్ధి పైన ఆ రోజు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేశారు. పోయినసారి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీ అందరికీ ఒకటే చెప్పాను, నేను ఈరోజు మీ గ్రామ నాయకులైతేనేమి యువకులైతేనేమి నన్ను పిలిచారు కాబట్టి మేము ముందుకు వస్తున్నాను. అయితే మరి గ్రామ స్థాయి నాయకులైతేనేమి, అదేవిధంగా మండల స్థాయి నాయకులైతేనేమి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా మనమందరము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారో మనమందరం కూడా వారితో ప్రయాణం చేయడం జరిగింది. మరి మనమందరం కూడా దాదాపు 9 సంవత్సరాలు అధికారం లేకున్నప్పటికీ కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని గట్టిగా ఉన్నాము. అదేవిధంగా ఎన్నికల సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు అమ్మ సాయికల్పనారెడ్డి గారు అయితేనేమి మేమందరం కూడా ప్రజల్లోకి వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, ఇక్కడ ఉన్న అభ్యర్థులు గెలిపియండి అని మేమందరం అడగడం జరిగింది. మరి అదేవిధంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అయితేనేమి మమ్మల్ని కూడా చూసి వారికి ఓటు వేయడం జరిగింది. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ దాదాపు 20 సంవత్సరాలు ఖమ్మం నియోజకవర్గంలో గెలవలేకపోయింది. గిద్దలూరు నియోజకవర్గంలో విడతల సాయికల్పనారెడ్డి 2004 ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదని తెలిసినందుకే మళ్ళా మనము గెలిపించుకున్న నాయకుడిని వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయినారు. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. అయినా కానీ వారు వెళ్ళినప్పటికీ అదేవిధంగా గ్రామ స్థాయిలో అన్ని విధాలుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టినప్పటికీ లోపల అన్ని విధాలుగా పెట్టి వాళ్ళకి తీసుకెళ్లాలని ఆలోచించినా కూడా కేవలం కాంట్రాక్టర్లు అయితేనేమి మరి కమిషన్లకో వర్కుల కోసమో పోయిన వాళ్ళు తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా పక్కన. మరి ఆనాడు ఎమ్మెల్యే గారు పార్టీ మారినప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దాని ముందే నుంచే ఐవి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు. మరి అంత ముందు కూడా ఐవి రెడ్డి గారు నేను యువకుడిగా ముందుకు వస్తానని చెప్పినప్పటికీ లేదు నేను మాట పైన నిలబడే వ్యక్తిని కాబట్టి ఆల్రెడీ నేను ఈ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి మాట ఇచ్చాను, వారికి సీట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మరి అది నచ్చక అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఐవి రెడ్డి అన్న కూడా కొంతకాలం మళ్ళీ ఇతను మారినప్పుడు మమ్మల్ని పెద్దలు సాయికల్పనారెడ్డి గారిని కూడా పిలిపించాడు. గిద్దలూరు నియోజకవర్గం యొక్క పరిస్థితుల్ని ఆమెతో కూడా చర్చించడం. మరి దాని తర్వాత ఆ రోజు ఐవి రెడ్డి అన్న గారు విదేశాల్లో ఉన్నప్పటికీ పోయినసారి నేను మాట చెప్పలేకపోయినాను, నువ్వు ఇప్పుడు యువకునిగా ముందుకు రా, మేమందరం కూడా నీ ఎంతో. మరి మా అమ్మ సాయికల్పనారెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, ఐవి రెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా పెడుతున్నాము, మరి మీరు మీ యొక్క మీ వంతు సాయం చేయండి, మీరు కలిసి తిరగండి, ఇద్దరిని కూడా చట్టసభల్లోకి నేను తీసుకొస్తాను, ఒకరికి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, మరొకరిని వేరే విధంగా గౌరవపరుస్తానని చెప్పాను. మరి ఆ విధంగా ఇద్దరికి కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో మేము ఇక్కడ ఉన్న కార్యకర్తల కోసం అయితేనేమి, ఇక్కడ ఉన్న నాయకుల కోసం అయితేనే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అయితేనేమి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వారి భుజస్తంభాల పైన మోసారో వాళ్ళ కోసం అన్ని విధాలుగా భరోసా ఇస్తూ ముందుకు వస్తున్నాం. మరి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఎన్నికల సమయంలో మీ అందరికీ తెలిసిందే, నాయకులు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు గెలవలేడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబడితేనే గెలుస్తామని తెలిసిందో చాలా మంది కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆశ కలిగింది. మరి ఎక్కడ లేని ప్రేమ మన పార్టీ పైన చాలా మందికి వస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా గిద్దలూరుని పెట్టకుండా వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజు పార్టీలోకి వచ్చి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగా చేస్తాను, వైఎస్ఆర్ గారి శిష్యుడిని నేను, జగన్మోహన్ రెడ్డి మా అన్న కొడుకు అని చెప్తూ ప్రజల్లోకి వస్తున్నారు. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా పాదయాత్రలో ఉన్నారు కాబట్టి కొత్త నాయకులు ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో
దాన్ని గౌరవిద్దామనే ఒక ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు ఎవరినైనా కానీ మీ అందరినీ కూడా నేను చెప్పేది ఏంటంటే పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ మనం వాళ్ళని స్వాగతిస్తాం. కాకుంటే కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నారో, కష్టపడిన నాయకులు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నారో అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. గతంలో ఇతర పార్టీలో ఉన్న నాయకులు మన యొక్క కార్యకర్తల పైన అయితేనేమి, మన యొక్క నాయకుల పైన అయితేనేమి అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళైతే మీకు మేము పెన్షన్ ఇవ్వము, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కాబట్టి మీ కుటుంబానికి మేము రుణాలు ఇవ్వము, బీసీ రుణాలు ఇవ్వము, ఎస్సీ ఎస్టీ సప్లాంట్ రుణాలు ఇవ్వడం చెప్పడం జరిగింది. అలా లిస్టు తీసుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నారో వాళ్ళని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారు. మరి ప్రలోభాలకు దొంగకుండా ఎవరైతే గట్టిగా నిలబడారో వాళ్ళపైన కేసులు కూడా మన మధ్య ఉన్న కొంతమంది యువకుల్ని చాలా రోజులు జైల్లోకి పంపించడం జరిగింది. ఆ రోజు ఐవి రెడ్డి అని అయితేనేమి, నాయకల్పన్నారెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ అటు పోలీస్ స్టేషన్ లో మనకి ఇబ్బందులు పెట్టినా, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మన వాళ్ళకి ఏది చేయకుండా కానీ వాళ్ళ కోసం ఎన్నో ధర్నాలు చేశాము, ఎన్నో పోరాటాలు మనం అందరం చేశాము. అటు వేదికమైన చాలా మందిని కూడా చాలా సార్లు స్టేషన్ లో పెట్టడం జరిగింది. మరి ఇలాంటి బిడ్డల కుటుంబం నుంచి వచ్చిన వాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి కోసం అవసరమైతే మేము స్టేషన్ లో కూడా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ మేము చేశాము. కావున మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని రకాల వ్యక్తులు పార్టీలోకి వస్తారు. సరే, మనం వారి గురించి ఏది ఆలోచించకుండా గౌరవించాం. వారి పాత్ర ఈ యొక్క పార్టీలో ఏముంటుందో అనేది జగన్మోహన్ రెడ్డి అన్న గారు మరి ఏదైతే వాళ్ళకి వాళ్ళు ఆ పని చేసుకుంటూ పోయి, అదేవిధంగా గ్రామ స్థాయిలో మన కార్యకర్తలు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వారి యొక్క సీనియారిటీని గౌరవించి వారితో వచ్చిన నాయకులని కార్యకర్తలుగా మన పార్టీలోకి తీసుకొచ్చి విలీనం చేస్తానంటే ఓకే, మనం అందరం కూడా దాన్ని గౌరవిద్దాం. కాకుంటే వారే మన పార్టీలోకి వచ్చి ఈ రోజు మీరందరూ ఎవరయ్యా, మేమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎప్పుడు లేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి పైన చూపిస్తే మనం అందరం కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తేడా అనేది చాలా ఈజీగా తెలిసిపోతారు. వాళ్ళు వేసిన పండు రాబోయే కాలంలో వాళ్ళు వేసుకోబోయే కండువలు అసలు నలిగిపోయి ఉంటారు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడే షాపులో తీసుకొచ్చారు ఈ కండువలు. కాకపోతే మనం ఎప్పటి నుంచో ఇది వేసుకుంటున్నాం కాబట్టి మన అందరికీ వాల్యూ తెలుసు. అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు అయితేనేమి, క్రమశిక్షణ అయితేనేమి ఏ విధంగా ఉంటుందనేది మనం కావున ఈ గ్రామానికి, ఈ పంచాయతీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మండల స్థాయి అయితేనేమి, నియోజకవర్గ స్థాయి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు మాది మార్కెట్ పదవులు అయితేనేమి, లేకుంటే ఎంపీపీ పదవులు కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని వస్తున్నారు. ఇట్లాంటి నిర్ణయాన్ని మనం స్వాగతిస్తాం. ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గ స్థాయి నుంచి ఈ రోజు కార్యకర్త స్థాయిలో మనందరూ మన మధ్యలోకి మళ్ళా వస్తున్నారు కాబట్టి గత ఎన్నికలప్పుడు అయితేనేమి, మీ గ్రామ స్థాయి పంచాయతీ ఎలక్షన్ అయితేనేమి, అప్పుడు తెలుగుదేశం యొక్క నాయకులకి మీ వద్ద అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండింటాయి, కాదంటాం లేదు. కానీ అన్ని కూడా మనం ఇప్పుడు మర్చిపోయి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటే వాళ్ళందరి యొక్క రాకని కూడా గౌరవిద్దాము. కార్యకర్తలుగా వాళ్ళు మన పార్టీలోకి వాళ్ళ పదవులు వదులుకొని వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళని గౌరవిద్దాం. అంతేగాని ఒకవేళ ఎక్కడే కానీ మిమ్మల్ని కించపరిచే విధంగా ఎవరైనా కానీ కొత్తగా పార్టీలోకి వచ్చే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రవర్తిస్తే ఐవి రెడ్డి అని అయితేనేమి, నాయకల్పన్నారెడ్డి గారు అయితేనేమి, యువకులుగా నేనైతేనేమి, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా మీ అండగా ఉంటామని చెప్తున్నాం. కాబట్టి మీరు ఏ విధంగా కూడా అవసరం లేదు. ఇది కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నిన్న నేను ఐవి రెడ్డి అన్న గారు ఒక ప్రోగ్రామ్ కి బయలుదేరే ముందు ఒక పెద్ద ఆయన వచ్చాడు. మరి చాలా నీరసంగా కనిపించాడు వ్యక్తి. ఏం పెద్ద ఆయన చదువుకున్నామని ఐవి రెడ్డి ఉన్న వాళ్ళని అడగడం జరిగింది. ఏం లేదయ్యా, ఇంతమంది మీరందరూ కష్టపడుతున్నారు, ఎవరికి టికెట్ లేదంటారు. మరి ఈ యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కొంతమంది. మరి మేము అడిగాము, మరి నీకు ఎవరు చెప్పారు పెద్ద మాకు ఎవరికి కష్టపడిన వాళ్ళకి టికెట్ లేదు, అదే అతనే చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్యకర్తలుగానో నాయకులుగానో మన పార్టీలోకి రావచ్చు, కానీ వారి పాత్ర ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా డిసైడ్ చేయలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది. ఎవరి శక్తి ఎంత, ఎవరు ఏ విధంగా మన పార్టీకి కష్టపడినారు, ఎవరు ఈ రోజు వచ్చిన తర్వాత 5-10 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళని ఏ విధంగా మనం గౌరవించాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని మనము జగన్మోహన్ రెడ్డి అన్న గారికి వదిలేసి, జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఏ రోజైతే ఆయన నోటి గుండా టికెట్ ఇవ్వదని చెప్తారో ఆ రోజు మనము ఆ యొక్క అభ్యర్థి గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం నేను పోయినసారి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు కూడా చెప్పాను, ఎవరైనా సరే ఈ యొక్క నియోజకవర్గంలో కష్టపడినాక నాయకులకి ఎవరికి సీట్ ఇచ్చినా మనం అందరూ కూడా కష్టపడి వాళ్ళని
కష్టకాలంలో అన్ని విధాలుగా మీరు ఉన్నారు కాబట్టి మీలో ఎవరు మరి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకున్నారో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ 3 అక్షరాల ఎమ్మెల్యే పదవి కోసం నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం కాదు. ఎందుకంటే 3 అక్షరాల కంటే రాబోయే 3 తరాల గురించి మా ఆలోచన. ఐవి రెడ్డి అన్న గారు సొంతగా పైకి వచ్చారు. మరి గట్టిగా చదువుకొని అదే విధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు పెట్టి సంపాదించుకున్న తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళి నేను ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే పుట్టినానో ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధికి నేను ఉండాలని చెప్పేసి రావడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో గతంలో నేను ఐవి రెడ్డి అన్న మాట్లాడడం జరిగింది. అన్న మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, అటు తమ్ముళ్ళు అయితే నేను ఇతర మా వ్యాపారాల పైన మరి నేను ఇన్ఛార్జ్ అనే పదవిని ఎవరు ముందుకు రానప్పుడు ఎందుకంటే అవసరమైతే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. ఆయా మేము కూడా ఒక ఎందుకు ఇప్పుడు ఈ ఎట్లా మనం న్యాయం చేయగలుగుతాం మరి ఆ రోజు ఐవి రెడ్డి అన్న ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఎన్నిసార్లు ఆయనతో మాట్లాడినా కానీ నాకేముంది మరి అదే విధంగా మరి అతను ఆ రోజు నుంచి కష్టపడుతూ వస్తున్నాడు. అదే విధంగా దాదాపు 70 సంవత్సరాలు 1948 సంవత్సరంలో మా పెద్ద పిట్టల రంగారెడ్డి గారు రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. దాని ముందు స్వాతంత్రం కోసం పోరాడి 5 సార్లు వారు ఎమ్మెల్యేగా కావడం జరిగింది. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యూస్ పేపర్లో ఏం రాపించుకుంటున్నారు, 20-30 సంవత్సరాలు జరగని అభివృద్ధి 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి కూడా మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కూడా జరుగుతుంది. మరి ఎక్కడండి రంగారెడ్డి గారిని మీరందరూ 5 సార్లు ఓట్లేసి ఎందుకు గెలిపించారు? వారు అభివృద్ధి చేయకుంటే మరి నీటికి అయితేనేమి, రోడ్లకు అయితేనేమి, చదువుకు అయితేనేమి, మెడికల్ ఫెసిలిటీస్ అయితేనేమి, రంగారెడ్డి గారు అయితేనేమి, గోకుల్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా దాని తర్వాత వచ్చిన ప్రతి నాయకులు మన నియోజకవర్గానికి వారి పార్టీ ఏదైతే చేయగలిగారో వాళ్ళు చేతనేది చేశారు. కానీ ఎవరే కానీ వారి స్కూల్ నేను ఇంత దేశంలో పడాల రామయ్య గారు కూడా వారు 5 సంవత్సరాలు అన్ని విధాలుగా మంచి చేశారు. రాజకీయాల్లాగా చూశారు. అవతల పార్టీ వాళ్ళని గౌరవించడానికి 2009 నుంచి మన నియోజకవర్గంలో రాజకీయాలు చాలా దిగజారు. అందుకనే యువకులుగా మేము ఎందుకంటే పూర్వంలో ఏ విధంగా అయితే రాజకీయాలు ఉండేవో ప్రజల కోసం ఐవి రెడ్డి అయితేనేమి మేమైతేనేమి మళ్ళొకసారి ఆ విధమైన రాజకీయాలు మన నియోజకవర్గానికి తీసుకురావాలని కాంట్రాక్ట్ చేయము. మేము సాయికల్పనారెడ్డి గారికి నీతి నిజాయితీతో ఆమె పరిపాలన చేసిందనేది ప్రతి ఒక్కరికి కూడా. మా తండ్రి విజయ్ కుమార్ రెడ్డి గారు సెంటర్ లో 20 సంవత్సరాల ముందు ఒక రోడ్డు వేపిస్తే ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నారు. మరి 20 రోజులు కూడా రోడ్డు ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది. 20 సంవత్సరాల రోడ్డు అవిధంగా దానికి మీరందరూ ఈ ప్రాంతంలో విన్నారో లేదో కానీ ఆ రోజు కాంట్రాక్టర్లు వచ్చి సార్ మీ యొక్క కమిషన్ మా ఫండ్లో రెడీ ఉందని విజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పారు, నేను కాంప్రమైజ్ కావాలన్న క్వాలిటీలో ఏ క్వాలిటీ అయితే నేను మీకు చెప్పాను. ఎంతో మంది కాంట్రాక్టర్లు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం వచ్చారు, కాకుంటే వాళ్ళందరిలో కూడా మీరు బాగా పనిచేస్తారని చెప్పేసి అందుకని మిమ్మల్ని నేను ఈ కాంట్రాక్ట్ కోసం తీసుకొచ్చాను. కాబట్టి నా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి, అంతేగాని నాకు ఏ విధమైన రూపాయి కమిషన్ కూడా వస్తుందని చెప్పడం. మరి ఆ డబ్బులు తీసుకోవడానికి ఆ యొక్క వ్యక్తి ఆయన ప్రాఫిట్ కూడా పక్కన తీసేసి ఇటువంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదని చెప్పేసి ఆ రోడ్డు వేయడం జరిగింది. ఎప్పుడైనా దిగ్గలూరుకు వస్తే మీరందరూ కూడా ఆ కుమరంపట్ట నుంచి మరి ఉన్న సిమెంట్ రోడ్ని మీరందరూ ఒకసారి చూసి వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం. మరి ఐవి రెడ్డి అన్న గారు కూడా అది కూడా చిన్న అబ్బాయి ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఉన్నారు, అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇల్లు కూడా కట్టించుకుని మరి 70 సంవత్సరాల నుంచి ఎవరికి మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉంటే మంచి చేయాలని పోరాడడం జరిగింది, అధికారంలో ఉంటే మంచి చేయడం జరిగింది. తప్పితే నీతి నిజాయితీగా బతికినాం తప్పితే మనం ఏ విధమైన మోసాలు చేయలేదు. మరి ఆ విధమైన రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మరోసారి గెలవలేదని చెప్పేసి 30-40 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గంలో జరిగింది అని చెప్తున్నారు. మరి మీ గ్రామానికి మీ పంచాయతీకి ఏ విధమైన అభివృద్ధి జరిగిందో నాకైతే తెలియదు. కానీ మరి దాదాపు 1200 కోట్లు మేము ఖర్చు పెట్టినాము అని వాళ్ళు చెప్పడం. 12,000 కోట్లు అంటే ఒక్కొక్క గ్రామానికి మనం తీసుకున్నా కానీ పంచాయతీ కూడా కాదు, ఒక్కొక్క పంచాయతీకి తీసుకుంటే 12 కోట్లు, ఒక్కొక్క గ్రామానికి తీసుకుంటే 6 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ గ్రామంలో కానీ మీ పంచాయతీలో కనిపించాలని కూడా నేను కాబట్టి లేదన్నా. అందుకనే ఈ రోజు నిన్ను నమ్మకం బాబు అనే కార్యక్రమాన్ని అందరికీ ముందుకు వస్తున్నాము. ఈ యొక్క బాబుని మనం నమ్మాలి.
గిద్దలూరు నియోజకవర్గంలో మనం గెలవలేము అనేది గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా పార్టీతో ఒక గిద్దలూరే కాదు, నాకు వచ్చిన సమాచారం మేరకు చాలా నియోజకవర్గాల్లో ఎక్కడైతే గెలవలేరు కొంతమందిని అక్కడ డిస్టర్బెన్స్ చేసి ఎవరైతే గెలిచిన తర్వాత వారికి వెళ్ళి తిప్పుకోగలుగుతారో అట్లాంటి నాయకులను తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పటికీ దాదాపు మీకు ఇందాక కూడా చెప్పాను, సాయి కల్పనారెడ్డి 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేయలేదు. మరి తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎప్పుడు కూడా గెలవలేదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గెలవలేదని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఉంటారో, ఎవరైతే గెలిచిన తర్వాత మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలో నడుస్తారో మీరు కూడా గ్రామ స్థాయిలో గమనించుకొని వాళ్ళనే రేపు మనము చట్టసభ్యులకి తీసుకెళ్లే విధంగా మీరు కూడా ప్రవర్తించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా అడగబోతున్నారు, గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎవరిని మనం అభ్యర్థిగా పెడితే బాగుంటుంది. అప్పుడు మీరందరూ కూడా చక్కగా ఆలోచించుకొని ఎవరైతే ఒకే పార్టీలో కొనసాగుతున్నారో, ఎవరైతే ఒకే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ధైర్యంగా ఉన్నారో వాళ్ళని కానీ మనం తీసుకురాగలిగితే అన్ని విధాలుగా బాగుంటుందనే ఆలోచన మీ అందరికీ ఉందనేది నాకు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో తప్పు ప్రభావం కూడా ఉండాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమీ చేయకుండా కానీ మళ్ళా అబద్ధాలు చెప్పుకుంటూ మీ అందరి ముందుకు రాబోతున్నారు. మరి అదే విధంగా యువకులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా కూడా మీరు అందరూ చూడడం జరిగింది. మరి నాకైతే అర్థం కాలేదు, కొత్త నాయకులు పార్టీలోకి వచ్చిన తర్వాత మన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న పిడతల కుటుంబం అయితేనేమి, ఇవి రిటర్న్ అయితేనేమి, మిగతా పెద్దల గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. రెచ్చగొట్టే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. కర్నూలులో ఐవి రెడ్డి అన్న, అభిషేక్ రెడ్డి అన్న రహస్య మంత్రాలు నడుపుతున్నారు. మేమిద్దరం జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముళ్ళు. మాకు కర్నూలులో రహస్యంగా మంత్రాలు నడపాల్సిన అవసరం ఏముంది? పార్టీ కాపాడుకోవడానికి, పార్టీని బలోపరచడానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కొంతమంది నాయకులు తప్పుదారి పట్టియాలని ఆలోచిస్తున్నారో వారి నుంచి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడానికి మేము కర్నూలులో రహస్య మంత్రాలు నడపాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏ విధంగా అయితే ఈ గ్రామానికి వచ్చామో మేము కలిసికట్టుగా ప్రతి ఒక్క గ్రామానికి ఈ నియోజకవర్గంలో వెళ్ళబోతున్నాము. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే వాళ్ళ దగ్గర సాయం కోసం వెళ్ళారో వాళ్ళ కోసం చేశారో మేము కూడా అదే విధంగా చేశాము. అంతేగాని ఈ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే నాకైతే అర్థమే కావడం. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చూస్తుంటే అసలు చరిత్ర ఉంటుంది. యువకులు ఎందుకు ఈ విధంగా పెట్టుకుని సోషల్ మీడియాలో మీకు మేమందరం ఇన్ని రోజులు మనమందరం మీకు దమ్ముంటే మీరు చెప్పడం అని అడుగుతున్నారు. అసలు పార్టీ ఎవరిదయ్యా? పార్టీ మాదైతే, కార్యకర్తలు మా వాళ్ళైతే, ఈ ఇల్లు మాది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మేమైతే బయట నుంచి ఎవరు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అవసరమైతే మీరు కావాలంటే మీరు ఇండిపెండెంట్ చేసుకోండి, ఎందుకంటే ఇంకొక నాయకుడికి టికెట్ అవుతుంది. ఈ విధంగా మాట్లాడుకుంటే ఆ సందర్భం రాకూడదని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేపించి ఎవరికైతే మాట ఇచ్చారో వాళ్ళకే టికెట్ కేటాయిస్తారనేది నేను చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ విధంగా మీరు రెచ్చగొడితే అవసరమైతే మేము ఆ ఇండిపెండెంట్ కూడా ఇవ్వాల్సిన ఉంటుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి మన పార్టీని కాపాడడం కోసం మేము ఈ యొక్క కార్యకర్తలు గతంలో కానీ మీరు కూడా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందుబాటు అందరూ తీసుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్దాము. మరి నాకైతే వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరు ఎమ్మెల్యేగా అవుతారు, మరొకరిని కూడా నువ్వు చెప్పిన సత్యం పలుకుతుందేమో పెద్దన్న కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ తేడా ఒకటే ఉంటుంది. ఒకరు 3 అక్షరాలతో అసెంబ్లీ లేకపోతారు, ఇంకొకరు ఇక్కడ కూర్చొని ఉంటారు. ఏదన్నా కానీ ఇద్దరిపై కలిసికట్టుగా మీ అందరి కోసం అభివృద్ధి చేస్తాను. రాబోయే కాలంలో ఇది 2 నియోజకవర్గాలు మేము ఇద్దరం కూడా చట్టసభ్యులు పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఉన్నప్పటికీ లేట్ అయినప్పటికీ మరి ఏంది అభిషేక్ రెడ్డి ఇంత చెప్తున్నాడని అనుకోకుండా
పెద్దలందరూ కూడా మనము ఒక సైన్యంగా ముందుకు సాగుదాము. టికెట్లు ఇవన్నీ ఆ పక్కన పెట్టేసి ప్రజల కోసం మరి రాబోయే కాలంలో మన గిద్దలూరు నియోజకవర్గం ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బాబుని మనము నమ్మకుండా అదే విధంగా ఇతరులని ఎవరైతే ఉన్నారో మీ బాధ్యత కూడా ఉంది, ప్రతి ఒక్కరిని కూడా నమ్మించారు. పోయిన ఎన్నికలప్పుడు కందులాపురం గ్రామానికి నేను కూడా రావడం జరిగింది. ఎన్నికలప్పుడు బూత్లు అన్ని తిరిగిన మరి ఇబ్బందులు పెట్టినా మన బూత్ ఏజెంట్లు అయితేనేమి మన కార్యకర్తలు అయితేనేమి అయినా మనం బలంగానే నిలబడాలి. సరే ఇప్పుడు ఇంకా బలం పెరగబోతుంది కాబట్టి ఈసారి కందులాపురం పంచాయతీ మంచి మెజారిటీ మనం జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాను. నమ్మకం ఉంది. గతంలో చప్పటి వెంకయ్య గారు ఉన్నందున తెలుగుదేశం పార్టీ ఈ ఖమ్మం మండలంలో స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ మీ అందరికీ తెలిసిందే చప్పటి వెంకయ్య గారు, పిట్టల రంగారెడ్డి గారు ఏ విధంగా అయితే కలిసికట్టుగా రాజకీయాలు చేశారు. కాబట్టి ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి అన్నతో ప్రయాణం చేస్తున్నామంటే ఆ యొక్క చప్పటి వెంకయ్య గారి ఆశీస్సులు, పిట్టల రంగారెడ్డి గారి ఆశీస్సులు కూడా మనందరి వెంట ఉన్నాయని కోరుకుంటూ మరి ఇవాళ గురించి ఐవీ రెడ్డి అన్న అంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఐవీ రెడ్డి అన్న మాట్లాడాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అభిషేక్ రెడ్డి సెలవు తీసుకుంటూ ఐవీ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఖమ్మం మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కందులాపురం గ్రామంలో రాష్ట్రం మొత్తం కూడా మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు నిరసనగా నిన్ను నమ్మం బాబు, మీరు దిగిపోండి, మీకు దండం బాబు అనే కార్యక్రమానికి ఈరోజు ఈ గ్రామంలో పర్యటించడం జరిగింది. నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలు పూజలు గత 9 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్న గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చక్కటి ఉపన్యాసంతో పూర్తి సబ్జెక్ట్ తో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మీద పూర్తిగా ఉపన్యాసం ఇచ్చిన సోదరుడు పిట్టల రంగారెడ్డి గారి మనవడు మాజీ ఎమ్మెల్యే పిట్టల విజయ్ కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయి కల్పనారెడ్డి గారి కుమారుడైన యువకుడు విద్యావేత్త పిడతల అభిషేక్ రెడ్డి గారికి, అదేవిధంగా అధ్యక్షత వహించిన తమ్ముడు లాయర్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా బొల్లా బాలరెడ్డి గారికి, జఫరుల్లా ఖాన్ గారికి, మహిళా కార్యదర్శి చంద్ర విజయ్ గారికి, సుబ్బారెడ్డి గారికి, ఈశ్వరరెడ్డికి, గ్రామ నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ గ్రామంలో పర్యటించడానికి ముందు ఈ ప్రోగ్రాంకి రావడానికి ముందు బ్రహ్మాండంగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.